పారిశ్రామిక ప్రాంతానికి సింగరేణి సౌజన్యంతో పునర్వైభవం తీసుకువస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజలో RG1 GM లలిత్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. పట్టణాభివృద్ధిలో పాలుపంచుకున్న నియోజకవర్గం ప్రజలను ఎమ్మెల్యే అభినందించారు. షాపింగ్ కాంప్లెక్స్ కోసం 15 కోట్లతో పనులు ప్రారంభించనున్నట్లు రాజ్ ఠాకూర్ చెప్పారు. సుందరీకరణతో చిరు వ్యాపారాలకు తాత్కాలిక ఇబ్బంది కలిగినా దీర్ఘకాలిక ప్రయోజనాలు వస్తాయని రాజ్ ఠాకూర్ తెలిపారు. విపక్షాల విమర్శలకు అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతామన్నారు. రామగుండం నియోజకవర్గాన్ని ఐకాన్గా మారుస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి పెద్దపల్లిలో అనౌన్స్ చేసి ఫౌండేషన్ వేస్తున్నారు. ఈరోజు టెండర్ దిశగా ఈరోజు కార్యక్రమాన్ని ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గోదావరి ఖని ప్రజలకి నిరంతరం కొట్టేస్తూ ఉన్నారు. కడతారా కట్టరా కడతారా కట్టరా అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఎవరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నగరాన్ని మంచి చేయాలని చూస్తూ ఉంది. మాట తప్పరేమో, సింగరేణి ముందుకు రాదేమో అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో ప్రచారం చేసే కార్యక్రమానికి ఇన్ని రోజులు చాలామంది విశ్వ ప్రయత్నాలు చేసేది. కానీ సింగరేణి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదు. సింగరేణి వ్యవస్థ ఇలా బొగ్గును తీస్తూ దేశానికి వెలుగునీయడమే కాకుండా వారి కార్మికుల రక్షణ కొరకి, వారి కార్మికుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడుతుంది. అదే మాదిరిగా సింగరేణి నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే నిరూపించింది. ఈరోజు